హలో అందరికీ వెల్కమ్ టు అశు పప్పి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే మా ఎల్లమ్మ తల్లిని పూజిస్తున్నాం. చాలామంది ఇంట్లలో విగ్రహాలు ఇట్లా ఉంటాయి, కానీ మా ఇంట్లో మాత్రం ఇట్లా అమ్మవార్లకి గద్దె వేసి ఇట్లా కుండలో అమ్మవారిని పెడతారనమాట. సో అంటే ఇవన్నీ ప్రాసెస్ అంతా ఇప్పుడు చేయరు. ప్రాసెస్ అంటే ఎప్పుడు చేస్తారంటే, మనం ఇంట్లో పట్నాలు వేసుకున్నప్పుడు సపరేట్ ఇట్లా ఒగ్గాయన ఉంటాడు, ఆయన వచ్చి ఇట్లా గద్దెలాగా వేస్తారనమాట. అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పుట్టమన్ను తీసుకొని వచ్చి ఇట్లా ఆయననే ఒక పీట మీద ఇట్లా గద్దేసి గవ్వలు పెట్టి ఇట్లా పాడుగలిగి ఇట్లా అవన్నీ వేస్తాడు. ఆయననే చేస్తాడు ఈ ప్రాసెస్ అంతా చేసి ఇట్లా అమ్మవారిని కూర్చోబెడతాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు బోనాల సీజన్ వస్తుంది కాబట్టి అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన రోజు మంగళవారం రోజు ఇట్లా పసుపులో కొన్ని వాటర్ పోసి ఇట్లా మొత్తం గద్దెకు పైన అమ్మవారికి ఇట్లా కుండకి ఇట్లా మొత్తం పసుపుతోటి ఇట్లా అలంకరించాలి. ఇట్లా చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. సో ప్రాసెస్ అయితే చూడండి. సో చూసారు కదా, పైన గద్దె వరకే కాకుండా సైడ్కి ఉన్న పీటకి కూడా ఇట్లా కంప్లీట్గా పసుపు రుద్దాలి. సో మొత్తానికైతే పసుపు రుద్దడం అయిపోయింది. ఇప్పుడు పైన ముగ్గేస్తుంది తెల్లబిండితోటి. మా అక్కకి అంతగానో ముగ్గులు రావు, కానీ వేస్తుంది, చూడాలి. అక్కడ మాత్రమే కాదు, ఇట్లా పడగలని చెప్పిన కదా, ఆ వీటి పైన కూడా ఇట్లా తెల్లబిండితోటి ఇట్లా ముగ్గేయాలి. ఇట్లా సైడ్స్కి తర్వాత ఇట్లా ఒక్కొక్క బొట్టు పెట్టాలి అమ్మవారికి. అమ్మవారికి ఎట్లా అంటే ఇట్లా నిండుగా కనిపించాలి. సో ఇట్లా అందుకే పసుపుతోటి ఇట్లా చేసి తెల్లబిండితోటి ఇట్లా ముగ్గులు పెడుతుంది. అంతే, మనమైనా అంతే కదండి. మంచిగా నార్మల్గా ఉంటే నచ్చుతుందా మనకి? మంచిగా ఇట్లా రెడీ కావాలి, ఇట్లా ఉండాలి. సో అట్లా మనకి ఎట్లా అనిపిస్తుందో వాళ్ళకి కూడా అట్లనే. వాళ్ళని మనం ఎంత మంచిగా రెడీ చేస్తే వాళ్ళు మనల్ని అంత మంచిగా చూసుకుంటారు. సో అట్లా తెల్లబిండితో అయిపోయింది. ఇప్పుడైతే పసుపుతో వేస్తుంది. సేమ్ అట్లనే తెల్లబిండితో ఎట్లా వేసిందో మళ్ళీ పసుపుతో కూడా అట్లనే బొట్లు పెడుతుంది. సో ఫైనల్గా పసుపుతోటి బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కుంకుమతోటి వేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ తెల్లబిండితో ఎట్లా వేసిందో మళ్ళీ పసుపు ఎట్లా అయితే వేసిందో కుంకుమతోటి కూడా అట్లనే వేస్తుంది. అట్లా ఏ ఒక్కటి మిస్ కాకుండా అన్నీ చేయాలి. ఇట్లా డీటెయిలింగ్గా అన్ని బొట్లు ఇట్లా పెట్టాలి. సైడ్స్కి ముందు వెనకాల ఇట్లా పడగలకి మొత్తం
సైడ్స్కి అయితే ఏమో డిజైన్ ఇస్తుంది, పాము డిజైన్ అంట, అది నాకు కూడా తెలియదు. సో చూస్తున్నాం, కొత్తగా వేస్తుంది మా అక్క. మా అక్క డిజైన్ ఎట్లా ఉందో లాస్ట్కి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా గద్ద పూజించడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అమ్మవారి కుండని అలంకరించాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం గద్దకి ఎట్లయితే పసుపు పూసుకున్నామో ఇట్లా రుద్దినామో ఇక్కడ కుండకు కూడా సేమ్ అట్లనే పసుపు రుద్దాలి. రుద్ది సేమ్ అట్లనే కుండ పైన ఇట్లా చిప్పు ఉంటుంది అమ్మవారిది పడుగలతోటి, దానికి కూడా సేమ్ అట్లనే రుద్దాలి. కనిపిస్తుందా? సో అట్లా గద్దకి పెట్టినట్టుగానే సేమ్ కుండకు కూడా ఇట్లా తెల్ల బిండుతోటి ఇట్లా బొట్లు పెట్టాలి. తర్వాత పసుపు, తర్వాత కుంకుమతోటి సో అట్లా తెల్లపిండి ఉన్ను పసుపు పెట్టిన మధ్యలో అట్లా కుంకుమ పెట్టాలి. ఇట్లా బొట్లు పెట్టడం అమ్మవారికి ఇట్లా చాలా ఇష్టం. సో ఈ మూడితోటి అమ్మవారికి ఇట్లా పెట్టాలి. తర్వాత ఇట్లా అమ్మవారికి కత్తి కూడా పెడతారు సైడ్కి, అంటే లాస్ట్కి అమ్మవారు కత్తితోటి లగ్గం చేసుకుందంట. సో అట్లా సో ఫైనల్గా మా అక్క మెరుపులు కూడా వేస్తుంది అమ్మవారికి. ఇట్లా యాపాకు కూడా పెట్టాలి, అమ్మవారికి చాలా ఇష్టం. నా వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.